స్వీట్ హార్ట్ మూవీ స్టార్టింగ్ లో జాన్ అనే అమ్మాయిని సముద్ర తీరంలో చూస్తాం. రిఫ్టింగ్ కోసం ఫ్రెండ్స్ తో కలిసి వస్తుంది. తుఫాన్ వల్ల వాళ్ళ బోట్ మునిగిపోతుంది. జాన్ ఒక ఐర్లాండ్ దగ్గర సోలోకి వస్తుంది. అక్కడ జాన్ ఫ్రెండ్ అయిన బ్రైడ్ ని చూస్తాం. అతను గాయాలతో ఉంటాడు. జాన్ హెల్ప్ కోసం అరుస్తుంది. బట్ అక్కడ ఎవ్వరూ ఉండరు. బ్రైడ్ కి బ్లీడింగ్ బాగా అవుతుంది. అతని కడుపులో ఒక రాక్ లాంటి వస్తువు గుచ్చుకుంటుంది. జాన్ దాన్ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడే బ్రైడ్ జాన్ తో నువ్వు ఆ సముద్రంలో ఆ వస్తువుని చూసావా అని అడుగుతాడు. కానీ జాన్ అతని మాటల్ని ఇగ్నోర్ చేసి వాటర్ కోసం వెతుకుతుంది. ఐర్లాండ్ లో కొంచెం దూరంలో ఆమెకు ఒక కోకోనట్ దొరుకుతుంది. దాన్ని రాయితో పగలకొడుతుంది. బ్రాండ్ కి తాగిస్తుంది. కానీ అప్పటికే బ్రైడ్ చనిపోతాడు. దీంతో ఆమె చాలా బాధపడుతుంది. ఐర్లాండ్ లోకి వెళ్ళక కొంత దూరంలో ఆమెకు కొన్ని వస్తువులు కనిపిస్తాయి. అవి ఒక ఫ్యామిలీకి చెందినవి. వాళ్ళు కొంతకాలం క్రితం ఆ ఐర్లాండ్ లోకి వచ్చారు. ఆమెకు అక్కడ కొన్ని కూల్ డ్రింక్స్ అలాగే ఒక అగ్గిపెట్టి కూడా దొరుకుతుంది. జాన్ కి ఆ టైంలోనే ఒక సౌండ్ వినిపిస్తుంది. ఒక పొదలో ఒక పక్షి సౌండ్ చేస్తుంది. తర్వాత జాన్ బ్రైడ్ బాడీని ఆకులతో కవర్ చేస్తుంది. చూస్తూనే నైట్ అయిపోతుంది. రెయిన్ కూడా పడుతుంది. దాంతో ఆమె చెట్ల ఆకుల సహాయంతో అక్కడే పడుకుంటుంది. మార్నింగ్ అయ్యాక జాన్ కి సముద్ర తీరంలో కొన్ని చేపలు కనిపిస్తాయి. వాటిని సేకరిస్తుంది. అక్కడే ఆమె ఒక పెద్ద చేపని కూడా చూస్తుంది. దాన్ని ఏదో క్రీచర్ అటాక్ చేసి చంపినట్లుగా ఉంటుంది. తర్వాత ఆమె ఫుడ్ తింటుంది. ఐర్లాండ్ విజిట్ చేయడానికి లోపలికి వెళ్తుంది. అక్కడ ఆమెకు ఒక సమాధి కనిపిస్తుంది. జాన్ కి అర్థమవుతుంది ఇది ఆ ఫ్యామిలీకి చెందిన సమాధే అని. తర్వాత బ్రాడ్ ని కూడా సమాధి చేయాలి అని అతని డెడ్ బాడీని మట్టిలో పూడ్చిపెడుతుంది. చేపల్ని తినేసి వండి పడుకుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ ఒక క్రీచర్ బ్రెడ్ డెడ్ బాడీని బయటకు తీసి తిని ఉంటుంది. ఇది చూసిన జాన్ భయపడిపోతుంది. దీంతో తను సేఫ్టీ కోసం ఒక కర్రను ఆయుధంలా తయారు చేసుకుంటుంది. ఇలాగే ఆ రోజంతా గడిచిపోతుంది. నెక్స్ట్ డే జాన్ కి సముద్రంలో తన లగేజ్ కనిపిస్తుంది. దాన్ని తీసుకోవడానికి లోపలికి వెళ్తుంది. ఆమెకు అక్కడ విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది. సముద్రం లోపలికి వెళ్లి చెక్ చేస్తుంది. సముద్రం లోపల ఒక బ్లాక్ కలర్ హోల్ ఆమెకు కనిపిస్తుంది. అది చూసి ఆమె చాలా భయపడిపోయి బయటకు వచ్చేస్తుంది. తర్వాత జాన్ తన లగేజ్ లో నుండి తన డ్రెస్ ని తీసి చేంజ్ చేసుకుంటుంది. నైట్ తన ఫ్యామిలీ ఫోటో చూస్తూ ఉంటుంది. అప్పుడే పైనుండి ఒక ప్లేన్ వెళ్లటం ఆమె గమనిస్తుంది. దాంతో హెల్ప్ కోసం ఫైర్ ఫేమ్ చేస్తుంది. బట్ ఆ ప్లేన్ అప్పటికే వెళ్లిపోతుంది. కానీ ఆ ఫైర్ ఫేమ్ వెలుతురులో సముద్రంలో ఒక పెద్ద మోన్స్టర్ కనిపిస్తుంది. దీన్ని చూసి ఆమె భయపడి అడవిలోకి పారిపోయి దాక్కుంటుంది. కాసేపటికి ఆ మోన్స్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మార్నింగ్ జాన్ మళ్ళీ సముద్రంలోకి వస్తుంది. అక్కడ దొరికిన కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ ని చూస్తుంది. అందులో చీకట్లో ఆమెకు 2 కళ్ళు విచిత్రంగా కనిపిస్తాయి. దీంతో ఆ ఐర్లాండ్ చాలా డేంజరస్ అని ఆమెకు అర్థమవుతుంది. తర్వాత తన దగ్గరున్న బ్రీఫ్ కేస్ తో బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ అది వర్క్ కాదు. దీంతో ఆమె భయపడిపోయి సేఫ్టీ కోసం ఒక త్వరలో దాక్కుంటుంది. అంతా ఓకే అని అనుకుంటుంది. అదే టైంకి మోన్స్టర్ ఆ త్వరని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అది చేయలేక తిరిగి వెళ్ళిపోతుంది. లోపలే ఉన్న జాన్ చాలా భయపడిపోతుంది. మార్నింగ్ తను బయటకు వచ్చి ఆ మోన్స్టర్ ని చూడటం కోసం ఒక పెద్ద చేపని పట్టుకొని తెచ్చి ఒక చెట్టుకి వేలాడతీస్తుంది. ఆ రోజు నైట్ మోన్స్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ అనుకోకుండా ఆమె కళ్ళు మూతపడతాయి. కళ్ళు తెరిచి చూసేసరికి మోన్స్టర్ ఆ చేపని తీసుకొని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ మోన్స్టర్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. తనకి సముద్రంలో ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. అది జాన్ ఫ్రెండ్ అయిన జాక్ ది. ఆ డెడ్ బాడీ కండిషన్ చాలా దారుణంగా ఉంటుంది. జాన్ ఆ డెడ్ బాడీని ఒక చెట్టుకి వేలాడదీసి మోన్స్టర్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తుంది. కాసేపటికి మోన్స్టర్ అక్కడికి వస్తుంది. ఆ డెడ్ బాడీని తినేస్తుంది. జాన్ ఆ మోన్స్టర్ ని చూసి చాలా భయపడిపోతుంది. దీంతో సేఫ్టీగా ఆ నైట్ గడపడం కోసం 2 చెట్ల మధ్యలో ఒక ఉయ్యాలని కడుతుంది. అక్కడికి వచ్చిన మోన్స్టర్ ఆ చెట్లని ఊపి ఆ ఉయ్యాల నుండి జాన్ ని కింద పడేసి ఆమెపై అటాక్ చేస్తుంది. ఆమె తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ మోన్స్టర్ ఆమెని విసిరి కొడుతుంది. తర్వాత ఉరుములు మెరుస్తాయి. మోన్స్టర్ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ అటాక్ లో ఆమెకు గాయాలవుతాయి. తర్వాత స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. అప్పుడే దూరంగా ఒక క్రెఫ్ట్ కనిపిస్తుంది.
జాన్ స్విమ్ చేసుకుంటూ ఆ క్రెఫ్ట్ దగ్గరికి వెళ్తుంది. అందులో ఆమె ఫ్రెండ్స్ మియా మరియు లూకస్ ఉంటారు. వీళ్ళని చూసిన ఆమె చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత వాళ్ళకి జాన్ ఆ మోన్స్టర్ గురించి చెబుతుంది. బట్ వాళ్ళు నమ్మరు. దీంతో ఆమె ఫోటోలు చూపిస్తుంది. అలాగే బ్రైడ్ గురించి కూడా చెబుతుంది. ఇది విన్న మియా చాలా బాధపడుతుంది. కానీ లూకస్ ఆమె మాటల్ని అస్సలు నమ్మడు. తర్వాత జాన్ లూకస్ ఒక పాకెట్ నైఫ్ ని తీసుకుంటుంది. ఆ నైఫ్ కి బెడ్ తగిలి ఉంటుంది. బట్ దాన్ని ఆమె పట్టించుకోదు. తిరిగి వచ్చి లూకస్ ని రెడీ అవ్వమంటుంది. నైట్ మనం ఇక్కడ ఉండటం సేఫ్ కాదని చెబుతుంది. కానీ లూకస్ మియా ఆమె మాటలు అస్సలు వినరు. జాన్ వాళ్ళకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది. బట్ లూకస్ ఆమెపై కోప్పడతాడు. దీంతో జాన్ అప్సెట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటికి లూకస్ మరియు మియా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దీంతో జాన్ క్రిఫ్ట్ లో పారిపోవడానికి ట్రై చేస్తుంది. బట్ లూకస్ దానిని చూసి ఆమెను అడ్డగిస్తాడు. దీంతో ఆమె పారిపోవడానికి మియాని కొడుతుంది. మియా జాన్ ని కొడుతుంది. దీంతో ఆమె స్పృహ కోల్పోతుంది. మెలకువ వచ్చేసరికి జాన్ ఒక చెట్టుకి కట్టేసి ఉంటుంది. జాన్ కి మియా సారీ చెబుతుంది. నిన్ను ఆపడం కోసమే ఇలా చేశామని చెబుతుంది. జాన్ కట్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ మియా కుదరదని చెబుతుంది. కాసేపటికి లూకస్ అక్కడికి వస్తాడు. జాన్ వీళ్ళిద్దరికి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది. బట్ వీళ్ళిద్దరూ ఆమె మాట అస్సలు పట్టించుకోరు. ఇంకోవైపు మియా సముద్ర తీరం వెంబడి నడుస్తూ ఉంటుంది. అప్పుడే మోన్స్టర్ ఆమెపై అటాక్ చేస్తుంది. దీంతో ఆమె అరుపులు విన్న లూకస్ ఆమెను కాపాడడానికి వెళ్తాడు. మోన్స్టర్ పై అటాక్ చేస్తాడు. అప్పుడే జాన్ ఏదో ఒక విధంగా తన కట్లను విడిపించుకుంటుంది. మోన్స్టర్ మియాని తీసుకొని సముద్రంలోకి వెళ్ళిపోతుంది. జాన్ లూకస్ ని తీసుకొని అడవిలోకి పరిగెడుతుంది. మార్నింగ్ లూకస్ చాలా బాధపడుతూ ఉంటాడు. జాన్ చెబుతుంది మార్నింగ్ టైంలో నేనెప్పుడు ఆ మోన్స్టర్ ని చూడలేదని. దీంతో జాన్ పై అతనికి నమ్మకం కలుగుతుంది. ఇద్దరు కలిసి వస్తువులను తీసుకొని క్రెఫ్ట్ లో బయలుదేరుతారు. క్రెఫ్ట్ లో చాలా బ్రెడ్ ఉంటుంది. జాన్ కి డౌట్ వస్తుంది వీళ్ళిద్దరూ కలిసి జార్జ్ ని ఏదో చేసి ఉంటారు అని. అదే టైంలో మోన్స్టర్ వాళ్ళపై అటాక్ చేస్తుంది. మోన్స్టర్ జాన్ ని సముద్రంలోకి లాగేస్తుంది. పాకెట్ నైఫ్ తో జాన్ దానిపై అటాక్ చేస్తుంది. దీంతో మోన్స్టర్ జాన్ ని వదిలేస్తుంది. కానీ లూకస్ ని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. జాన్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్ర తీరానికి వచ్చేస్తుంది. ఇక దీంతో జాన్ డిసైడ్ అయిపోతుంది ఆ మోన్స్టర్ ని చంపేయాలి అని. డైరీలో మోన్స్టర్ గురించి రాస్తుంది. తర్వాత కర్రలతో ఒక వలను నిర్మిస్తుంది. దానికి డెడ్ బాడీ ఎముకలను ఆయుధాలుగా యూజ్ చేస్తుంది. వలలో మోన్స్టర్ కి ఎరగా కొన్ని చేపలను కూడా వేస్తుంది. మోన్స్టర్ బయటకు వస్తుంది. ఆ వలలో జాన్ పెట్టిన చేపల్ని తినడం కోసం. అప్పుడే దాని చుట్టూ నిప్పుని పెడుతుంది. దీంతో మోన్స్టర్ నిప్పుల్లో చిక్కుకుంటుంది. జాన్ తను ఎముకలతో రెడీ చేసుకున్న ఆయుధంతో మోన్స్టర్ పై అటాక్ చేస్తుంది. దాంతో బాగా గాయపడుతుంది మోన్స్టర్. జాన్ కంటిన్యూగా మోన్స్టర్ పై అటాక్ చేయటం వల్ల గాయపడిన మోన్స్టర్ చనిపోతుంది. జాన్ ఆ మోన్స్టర్ యొక్క తల నరికి తీసుకొని వెళ్ళాలి అనుకుంటుంది. ఎందుకంటే అందరికీ ఆ మోన్స్టర్ గురించి తెలియాలని ఆమె అనుకుంటుంది. దీంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను మీ జాకీర్ సైనింగ్ అవుట్.